ఈ కార్యక్రమానికి కవర్ చేసి పిలుపు మేరకి 4వ రోజు నుండి 2 రోజులు నల్ల బ్యాడ్జ్ ప్రదర్శన, 2వ రోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్కి బలవంతంగానైనా అడిగి పిలుచుకొనైనా ఇక్కడికి వచ్చినందుకు అందరికీ సంతోషంగా గర్వపడుతున్నాను, విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. నాకు తెలిసిన విషయంలో అఫీషియల్ లాంగ్వేజ్ కాకోకుండా నాకు తెలిసిన విషయాల్లో కొన్ని విషయాలు చెప్తాను. వీలైతే అందరినీ ప్రశాంతంగా విని దాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా ఈ మధ్య కోరుతున్నాను. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా విద్యుత్ ఉద్యోగుల బతుకులు మాత్రం ఎక్కడా మారుకోకుండా ఉంది. గత ప్రభుత్వంలో, అంతకుముందు ప్రభుత్వంలో 1వ తారీఖు జీతాలు వస్తే చాలన్న పరిస్థితి నుంచి కొంచెం మెరుగుపడింది అనుకుంటే, తాత్కాలికంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఎటువంటి సమస్యలు కూడా తీరుకోకుండా 2018, 2022, 24, 29 మన జీవితం అంతా ఉద్యమాలు చేసుకుంటూ ఇదే చేసే పరిస్థితే ఉంది. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విద్యుత్ ఉద్యోగుల ఈ సమస్యలు అయితే ఏమీ తీయడం లేదు. చాలా మంది అసలు భంగపోతున్నాం రమ్మని చెప్పేసి పేపర్లు పట్టుకొని మన స్లోగన్స్ అవుతున్నామంటే కొంచెం ఆలోచించాలి. ఏముంది పేపర్లో 10 స్లోగన్లు ఉన్నాయనుకుంటున్నారు. అక్కడ ఉండేటివి మినిమం బేసిక్ నీడ్స్ ఉన్నాయి. ఆ బేసిక్ నీడ్స్ ఏంటంటే అప్పుడెప్పుడో 1990 నుంచి 98 వరకు రిక్రూట్మెంట్ బాగా జరిగిందని మన డిపార్ట్మెంట్లో విన్నాం. ఈ మధ్య రిక్రూట్మెంటే లేదు. ఈ రిక్రూట్మెంట్ పని భారం వల్ల గ్రౌండ్ లెవెల్లో క్యాడర్లు, ప్రతి క్యాడర్లో ఇనిషియల్ పోస్టులు ఏవి లేవు. దానివల్ల పని భారం ఎక్కువ అవుతా ఉంది, పని చేయలేకపోతున్నారు. ఎంప్లాయీస్ లో అండ్రెస్ట్ వస్తుంది. అండ్రెస్ట్ వస్తే డిపార్ట్మెంట్ కే మంచిది కాదు. కుయ్యో ముర్రో డిపార్ట్మెంట్ లో ఉన్న గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్యాడర్లు అన్ని ఫిల్ చేయమంటే అవి చేసిన పాపాన్ని పోలేదు. పైగా ఒక సర్వీస్ గతంలో నిన్న 100 సర్వీసులు ఉంటే ఈరోజు 200 సర్వీసులు అయితే రేపు 300 సర్వీసులు అవుతున్నాయి. స్టాఫ్ మాత్రం 10 మంది ఉంటే 5 మందికి ఒకరికి దిగిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎంప్లాయీస్ ఎంతని పని భారాన్ని మోస్తారు. అందుకే రిక్రూట్మెంట్ చేయమని చెప్తున్నాం. ఇదేం పెద్ద గొంతమ్మ కోరిక కాదు. రెండవది, రిక్రూట్ చేసిన వాళ్ళకి గత ప్రభుత్వంలో JLM గ్రేడ్ 2 గా రిక్రూట్ చేశారు. రిక్రూట్ చేసిన వాళ్ళని 5 సంవత్సరాలు పూర్తి కావస్తా ఉన్నా వాళ్ళకి ఏం గతి లేకోకుండా పెట్టారు. మనం అడుగుతున్న పాయింట్ 2వ పాయింట్ అదే. 3వ పాయింట్, రిక్రూట్మెంట్ చేశారు, డిపార్ట్మెంట్లోకి వచ్చినాం, డిపార్ట్మెంట్లో ఎటువంటి ఎదుగుదల లేదు. 3వ పాయింట్ ఏమడుగుతున్నాం, అయ్యా DA అంటే అర్థమైంది డియర్నెస్ అలవెన్సెస్. 6 నెలలకు ఒకసారి నిత్యావసరాలు కానీ ఇబ్బందులు ఏమైనా పడుతుంటే దానివల్ల పెరుగుదల వస్తుంటే మన జీతంలో ఎంతో కొంత పెరిగితే ఆ సమస్యలు మీట్ అవుతామని చెప్పేసి DL ఇమ్మని అడుగుతున్నాం. ఇదేమన్నా గొంతమ్మ కోరిక, లేకపోతే ఎవరన్నా కోట్లు దోచిపెట్టమని మనం అడుగుతున్నామా? అది లేదు. ఆ పాయింటే మనం అడుగుతున్నది. DL ఇచ్చిన తర్వాత జీవితాంతం పనిచేస్తే, ఇప్పుడు ఎంతో కొంత కొన్ని వేల రూపాయలతో జీతంతో పనిచేస్తున్నాం. జీవితాంతం పనిచేసిన తర్వాత ఒక రోజు రిటైర్మెంట్ అనే స్టేజ్ వస్తుంది. ఆ రిటైర్మెంట్ అయ్యి ఇంటికి పోయిన తర్వాత 2000, 3000 EPF పెన్షన్ తో బతకాలంటే ఎట్లయితుంది? జీవితం అంతా సంస్థకు దారబోసి పెన్షన్ లేకపోతే ఏంది మా పరిస్థితి అనేది తప్ప. ఇది గొంతెమ్మ కోరిక అవుతుందా? తర్వాత మనం పెట్టిన పాయింట్లన్నీ ఇవే. ఈ మన ఉద్యోగ ప్రయాణంలో ఏదైతే మన భార్య పిల్లలకు కానీ, తల్లిదండ్రులకు కానీ, కుటుంబ సభ్యులకి ఏదైనా కానీ హెల్త్ బాగా